హాయ్ ఫ్రెండ్స్, ఒక మిత్రుడు తన అనుభవాన్ని మనతో పంచుకోవాలని వాట్సాప్ ద్వారా మనకు పంపించారు. అది ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. మంచితనం మనిషిని దేవుణ్ణి చేస్తే వ్యసనం పశువులా మార్చేస్తుందట. నాది రెండో కోవ. ఆ తప్పు తెలుసుకునే లోపే ప్రాణమిత్రుడు దూరమయ్యాడు. నేను శ్రీను ఒకేసారి బడిలో చేరాం. కోతి కొమ్మచ్చి చెడుగుడు ఆట ఏదైనా వాడే నా జోడి. సినిమా విడుదలైతే బడికి ఎగమనామే. కాలేజీ మెట్లెక్కాక మాది పర్మనెంట్గా వెనుక బెంచి. ఎవరింట్లో శుభకార్యం జరిగినా హడావిడి ఇద్దరిది. అంత క్లోజ్. నేను మందు పార్టీలో ఉంటే మాత్రం వాడు ఆ ఛాయలకు కూడా వచ్చేవాడు కాదు. ఆదివారం నలుగురం స్నేహితులం పోగయ్యాం. ఒక్క బీర్కే అవుట్ అయ్యే నేను 3 లాగించా. శరీరం తూలుతుంది. మీ ఇల్లు దూరం కదరా, నా బైక్ తీసుకెళ్ళు అన్నాడో ఫ్రెండు. బండి కిక్ కొట్టి ఎక్సిలేటర్ రేస్ చేశా. అదే వేగంతో వెళ్ళి ఎదురుగా ఉన్న గోడకి ఢీకొట్టా. 5 నిమిషాల్లో పరిగెత్తుకొచ్చాడు శ్రీను. ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేశాడు. ఏరా, నీకు బుద్ధుందా? పొద్దున్నే సుప్రభాతం మొదలు పెట్టారు నాన్న. రాత్రి తగిలిన దెబ్బల కన్నా ఆయన చివాట్లే బాధించాయి. శ్రీనువాడు వద్దన్నా ఎగేసుకుంటూ వెళ్ళావటగా కాలు బయట పెడుతుంటే వినిపించిందా మాట. చీచి, ఈ విషయం కూడా చెప్పాలా? మొదటిసారి శ్రీనువాడి మీద కోపం వచ్చింది. సాయంత్రం అదే అడిగా. నువ్వు నా ఫ్రెండ్ వేరా, చెడిపోతుంటే నేనెలా ఊరుకుంటా అన్నాడు హ్యాపీ డేస్లో టైజన్లా. నవ్వుతూ వాడి మెడ చుట్టేశా. కానీ వాడి కారణంగా నాన్న ముందు చులకనయ్యాననే ఫీలింగ్ మాత్రం అలాగే ఉండిపోయింది. డిసెంబర్ 31 రాత్రి పార్టీకి ఏర్పాట్లయ్యాయి. చివరి నిమిషంలో విషయం శ్రీనువాడికి తెలిసింది. వద్దని వారించాడు. నేను వినలే. ఇదే చివరిసారి, ప్లీజ్ ఎవరికి చెప్పకురా అని ప్రాధేయపడ్డా. నీ డబ్బులు నీ ఇష్టం, వాడిని బతిమిలాడ్డం ఏంటి అన్నారు ఫ్రెండ్స్ చిరాగ్గా. వాడటు వెళ్ళగానే మా కార్యక్రమం మొదలైంది. మత్తు తలకెక్కాక శ్రీనుగాడి ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడారు స్నేహితులు. లెంపకాయ కొట్టాల్సిన నేను నిన్నకు ఉండిపోయా. బహుశా మనసు మూలల్లో వాడిపై ఉన్న కసి నాకు రాక్షస ఆనందాన్ని కలిగించిందేమో. అర్ధరాత్రి దాటింది. ఇంటి నుండి ఒకటే కాల్స్. విసిగొచ్చి సెల్ సైలెంట్లో పెట్టేశా. పార్టీ ముగిసి బయలుదేరబోతున్నాం. హఠాత్తుగా ఊడిపడ్డాడు సీనుగాడు. ఆ వెంటనే నాన్న, ఇంటికెళ్ళాం పదరా అంటూ వాడు చేయందుకున్నాడు. నాకు తిక్క రేగింది. నా సంగతి నీకెందుకురా, మీ అమ్మ ఎక్కడెక్కడో తిరుగుతుందట, అది చూసుకో ముందు అన్నా. ఆ మాటతో వాడి పిడికిళ్ళు బిగిచాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ కోపం బద్దలవ్వక ముందే నాన్న నా చెంప చెల్లుమనిపించారు. శ్రీను అమ్మ ఎలాంటిదో నాకు తెలియదు. ఆమె తప్పు చేయగా నేనెప్పుడు చూడలేదు. కానీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.